హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఇక్కడ మీరు చూస్తున్న కార్ వచ్చేసరికి సేల్కి అయితే ఉందండి. ఈ వెహికల్ వచ్చేసరికి హోండా ఎక్సెంట్ వీటీ ప్రైమ్ అండి. ఈ వెహికల్ మీకు పెట్రోల్ విత్ సిఎన్జితో నడుస్తుంది. వెహికల్ 1.2 లీటర్ ఇంజిన్ అండి. ఇది వెహికల్ కలర్ వచ్చేసరికి వైట్ కలర్ అనమాట. ఈ కారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసరికి 10/2021లో మ్యానుఫ్యాక్చర్ అయిందండి. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 15/1/2022లో ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ కాబడింది. రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ వచ్చేసరికి మీకు అప్ టు 14/1/2037 వరకు మీకు వ్యాలిడిటీ అనేది ఈ వెహికల్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ కార్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి. జూలై 2025 వరకు మీకు ఇన్సూరెన్స్ అనేది అవైలబిలిటీ ఉంది. చూడొచ్చు, వెహికల్ కండిషన్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి. కేవలం మీకు 42,000 కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అయితే డ్రైవ్ చేయబడింది. మంచి కండిషన్ ఉన్నటువంటి కార్ అనమాట. చూడొచ్చు క్లియర్గా మీరు. వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తాను. చూడొచ్చు, ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది న్యూ కండిషన్ అనమాట. కొత్త టైర్ అయితే వేయించడం జరిగింది ఫ్రంట్ సెక్షన్లోని. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. వెహికల్కి ఎలాంటి డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి. అలాగే మీకు రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చు. ఫ్రంట్ సెక్షన్లోని ఒరిజినల్ ఉంది. ఎలాంటి రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేదండి. జంక్షన్ కూడా మీకు ఒరిజినల్ ఉంది. అలాగే మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి పిల్లర్ కండిషన్ కూడా నేను వీడియోలో చూపిస్తాను. వెహికల్ అంతా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. అందుకే మీకు నేను క్లియర్గా వీడియోలో పిన్ టు పిన్ నేను చూపించడం జరుగుతుంది. అలాగే మీకు రియర్ సెక్షన్లో టైర్ చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒక 50% టైర్ అయితే ఉంది. ఫ్యూచర్లో అయితే మాత్రం మీరు రియర్ టైర్ అయితే వేయించుకోవాలండి. సస్పెన్షన్ పరంగా అయితే మాత్రం ఎలాంటి డ్యామేజ్ లేదు. ఆయిల్ లీకేజెస్ కూడా లేవండి. క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు రియర్ సెక్షన్లోని డోర్ కండిషన్ కూడా చూడొచ్చండి. రైట్ సైడ్ది ఇది కూడా మీకు ఎలాంటి రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేదండి. ఒరిజినల్ కండిషన్ ఉంది. పంచింగ్ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు. మొత్తం ఆల్ పిల్లర్స్ అన్ని కూడా ఒరిజినల్ ఉన్నాయండి. ఎలాంటి ప్రాబ్లం అయితే వెహికల్ సంబంధించి అయితే లేదు. రియర్ సెక్షన్ ప్రొఫైల్ కూడా చూడొచ్చు. అలాగే మీకు రియర్ సెక్షన్లోని టైర్ కూడా చూడొచ్చండి. బ్యాక్ టైర్ ఇది కూడా మీకు 50% ఉంది. ఫ్యూచర్లో అయితే మాత్రం మీరు వేయించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. అలాగే మీకు రియర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ చూపిస్తాను. చూడొచ్చు క్లియర్గా మీరు. ఎలాంటి రస్ట్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేవండి. అన్నీ ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి. కార్తో పాటు వచ్చినటువంటి డోర్స్ అనమాట. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చండి. ఇది న్యూ కండిషన్ ఉందండి. ఈ టైర్ కూడా వేయించడం జరిగింది. సో ఫ్రంట్ సెక్షన్లో 2 టైర్లు కూడా వేయించారు. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేవండి. క్లియర్గా మీకు వీడియోలో నేను చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూడొచ్చండి. ఒరిజినల్ కండిషన్ ఉంది. ఎలాంటి రస్ట్ లేదు, డ్యామేజ్ లేదు. ఫ్రెండ్స్, ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మన ఛానల్లోని ఏ వెహికల్ అయినా సరే యాక్సిడెంట్ అయిన వెహికల్ కానీ డ్యామేజ్లో ఉన్న వెహికల్ కానీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయమండి. మేము కష్టపడి జెన్యున్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. అందులో ఎలాంటి సందేహం అయితే మీకు అవసరం లేదు. ఇప్పుడు ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసి మీకు ఇంజిన్ కండిషన్ అండ్ బానెట్ కండిషన్ కూడా మీకు చూపిస్తాను. బానెట్ చూడొచ్చు, ఒరిజినల్ ఉందండి. ఎక్కడ ఎలాంటి రస్ట్ లేదు, డ్యామేజ్ లేదండి. చూడొచ్చు, రైట్ సైడ్ అప్రాన్ చూడొచ్చు. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ అప్రాన్స్ కూడా ఒరిజినల్ ఉంది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది పక్కగా మేము చెప్తామండి. బ్యాటరీ న్యూ కండిషన్ ఉందండి. చూడొచ్చు క్లియర్గా మీకు డేట్తో సహా. అలాగే మీకు వెహికల్ సంబంధించిన ఈ ఫ్రంట్ ఇంజిన్ పై అయితే మేము క్లీన్ చేయలేదండి. ఎలా ఉన్న వెహికల్ అలాగే మీకు చూపించడం జరుగుతుంది. వాటర్ వాష్ కూడా నేనైతే చేయించలేదు. ఇంజిన్ కూడా మార్పించారు. సో మీకు ఇంజిన్ సంబంధించి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి కూడా మీకు ఇంజిన్ నాయిస్ కూడా ఎలా ఉందన్నది మీకు వీడియోలో అబ్జర్వ్ చేసి నేను చూపిస్తాను. ఈ కార్ మీకు మైలేజ్ కూడా పెట్రోల్ మీద అయితే 18 వరకు మీకు మైలేజ్ ఇస్తుందండి. అలాగే మీకు సిఎన్జీ మీద అయితే 25 కిలోమీటర్ ఖచ్చితంగా మీకు మైలేజ్ అనేది ఈ వెహికల్ అయితే మీకు ఇస్తుందండి. ఈ వెహికల్కి చూడొచ్చు, ఇంటీరియర్ పరంగా మాత్రం చాలా బాగుంది వెహికల్. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కిలోమీటర్లు చూసుకున్నట్లయితే డిస్ప్లేలో చూడొచ్చండి 42,000 మీరు క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. అలాగే మీకు వెహికల్ సంబంధించి సేఫ్టీ పరంగా మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఇక్కడ చూడొచ్చు, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అలాగే మీకు ఈ వెహికల్కి సెకండ్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంటుందండి. అది వచ్చేసరికి చూడొచ్చు. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అయితే మీకు సెకండ్ ఎయిర్ బ్యాగ్ కూడా మీకు సేఫ్టీ పరంగా ఉంటుందన్నమాట. ఏసీ అయితే చిల్డ్ ఏసీ ఉందండి. ఎక్సలెంట్ ఏసీ ఉంది కండిషను. అలాగే మీకు చూడొచ్చు, టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా ఉంటుంది. అలాగే మీకు గేర్స్ అయితే మాత్రం చాలా స్మూత్గా పడుతున్నాయండి. నేనైతే వెహికల్ డ్రైవ్ చేశాను. సో నాకు ఎక్స్పీరియన్స్ చేసిన బట్టి ఏంటంటే చాలా స్మూత్గా వెహికల్ అయితే గేర్స్ అయితే పడుతున్నాయి అనమాట. చూడొచ్చు, ఇంటీరియర్ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. న్యూ కండిషన్ ఉందండి. 21 ఎండింగ్ మోడల్ ఇది. 22 రిజిస్ట్రేషన్ అయినటువంటి వెహికల్ అనమాట. సో మీకు సీట్ కవర్స్ కూడా చూడొచ్చు, మంచి కండిషన్లో ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే డ్యామేజ్లు కానీ ఏం లేవండి. ఒరిజినల్ కండిషన్లో ఉంది వెహికల్ అంతా కూడా. సారీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ కోసం ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. చూడొచ్చు క్లియర్గాని. నేను ఓవరాల్గా వీడియోలోని మొత్తం ఇంటీరియర్ కండిషన్ అంతా కూడా మీకు చూపించడం జరుగుతూ ఉంది. ఈ కార్కి మీకు పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, మీకు ఫీచర్స్ అన్నీ కూడా మంచి ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో అవైలబుల్గా ఉంటాయండి. చూడొచ్చు క్లియర్గాని.
మంచి కండిషన్లో ఉన్నటువంటి కారు అనమాట. ఎవరైనా సరే కొత్త కారు తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ కార్ని అయితే ఒక లుక్ అయితే వేయండి. కార్కి వెహికల్ పరంగా రికార్డ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. సో మీకు టోకెన్ వేసి తంబ్ర ఇచ్చేసి మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా చేసేస్తారు. వెహికల్ కండిషన్ అయితే మంచి కండిషన్లో ఉందన్నమాట. కార్ అయితే మాత్రం మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదండి. ఫైనల్గా కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి 5,80,000 చెప్తున్నారండి. స్లైట్లీ నెగిషియబుల్ ఉంది, స్లైట్లీ బార్గెన్ చేసుకోవచ్చండి. ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుందండి. ఎలాంటి ప్రాబ్లం అయితే వెహికల్ సంబంధించి అయితే లేదు. కేవలం ఆయన వేరే వెహికల్ తీసుకునే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ వెహికల్ అయితే సేల్కి అయితే పెట్టడం జరిగిందనమాట. క్లియర్గా వీడియోలో నేను మొత్తం అన్ని చూపించడం జరిగింది. ఈ పెట్రోల్ ఇంజిన్ అండి మంచి కండిషన్ ఉన్న కార్ అనమాట. ఎవరు తీసుకున్నా సరే మంచి కార్ తీసుకున్నా అనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. నెక్స్ట్ మీకు ఫైనాన్స్ సదుపాయం కూడా మేము కలిగిస్తామండి. ఒకవేళ మీరు ఏ ఏరియాలో ఉన్నా సరే మ్యాక్సిమం మీకు ఫైనాన్స్ చేసేలాగా మేము ప్రయత్నం చేస్తాం అనమాట. చాలామంది ఫైనాన్స్ కూడా అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ విషయం చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉంది. అందులో మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదండి. మన సబ్స్క్రైబర్ మిత్రులు కానీ లేదంటే వీడియో చూస్తున్న వ్యూయర్స్ కానీ ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం నేను వీడియో స్క్రోలింగ్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దయచేసి చిన్న రిక్వెస్ట్ అండి, ఫేక్ కాల్స్ అయితే చేయొద్దు. ఈ వెహికల్ రిక్వైర్మెంట్ ఉంది, తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రమే మా కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. వెహికల్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉంది. ఫ్రెండ్స్, మేము చాలా జెన్యున్గా మీకైతే ఇన్ఫర్మేషన్ అందిస్తున్నామండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.